వేదికపై ఉన్న పెద్దలు, లిపిని అభిమానించే పలు ప్రముఖులు, అతిథులు, పాత్రికేయులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 30 ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయినా నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న తెలుగు భాష, మన భారతం, మన సంస్కృతి, మన రామాయణాలు అవే నన్ను సదా వెన్నంటి ముందుకు తీసుకెళ్తున్నాయి అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అయితే ఏదో కొద్దిపాటి విజయాలు నేను సాధించిన ఏమైనా ఉన్న టెక్నాలజీ వ్యాపార రంగాల్లో వీటన్నిటికీ కూడా మన ఇతిహాసాలు ఇచ్చిన నైతిక పునాదులు చాలా ముఖ్యమైన విషయాలని నా నమ్మకం. పూర్వం మన చిన్నప్పుడు ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఉండేవారు, కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. పెద్దలు చందమామలు, బాలమిత్రులు, పుస్తకాలు, కథలు చెప్పడం, రామాయణ భారత భాగవతాలు చెప్పడం, ఆ పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. థంబ్నెయిల్స్ టెక్నాలజీల ద్వారా ఆకర్షితులైపోయి పిల్లలు, పెద్దలు కూడా ఎలా మొబైల్ టెక్నాలజీల్లో ఇరుక్కుపోయి ఆ టెక్నాలజీ చూపిస్తున్న అనవసరమైన విషయాల మీద కాలం వ్యక్తపరుస్తున్నారో మనకు తెలిసిన విషయమే, దాని గురించి నేను పెద్దగా చెప్పక్కర్లేదు. అయితే దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎలా వెనక్కి తీసుకురావాలి, మన వంతు మనం ఏం చేయగలం అన్న థాట్ తోటే 2022లో నుంచి ఉద్భవించింది ఈ లిపి ఇంక్ అనే కంపెనీ. ఇప్పుడు నేటి తరానికి, యువతకి వాళ్ళకి నచ్చిన రీతిలో, వాళ్ళు మెచ్చే ప్రక్రియలతో ఒక దృశ్య కావ్యంలా మనం మన కల్చర్ని, మన సంస్కృతిని, మన రామాయణాన్ని, మన మహాభారతాన్ని, మన భాషలని వాళ్ళకి ఎలా మళ్ళీ మక్కువ తీసుకురావాలి అని చెప్పడానికి ఈ లిపిలో మా ప్రయత్నం. మన అపార విజ్ఞాన సంపద వీటిని డిజిటల్ మాధ్యమంలో, మొబైల్ ఫోన్లపై టెక్నాలజీ సౌలభ్యంతో దృశ్య కావ్యంలా పలు రకాలుగా మార్చి చేయడానికి కొంతవరకు మాకు డేటా మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం వచ్చింది. గత 3-4 ఏళ్లుగా మేము రీసెర్చ్ చేసి, అంటే మనకి వాంగ్మయాలు ఆల్రెడీ ఉన్నాయి, కానీ వీటిని టెక్నాలజీ పరంగా అనువదించడానికి ఒక గ్రాఫ్ డేటాబేస్ అంటారు దాన్ని, నాలెడ్జ్ గ్రాఫ్ డేటాబేస్ని క్రియేట్ చేయడం జరిగింది. అది చేస్తూ ఉంటేనే కొన్ని అద్భుతమైన విషయాలు, మన వ్యాసుల వారి పరంపర, వాల్మీకి వారి గొప్పతనం, ఈ విషయాలన్నీ అన్ని జగద్విదితమైన టెక్నాలజీ పరంగా వాటిని చూస్తే అదొక అద్భుత ప్రక్రియలాగా అనిపించింది. ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఏ టెక్నాలజీ లేకుండా, ఏ ప్రక్రియలు, అంటే మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో ఇప్పుడు ఇవేవి అప్పుడు లేనప్పుడే వీళ్ళు ఇంత అద్భుతంగా ఎలా రచించారు, ఎలా ఊహించగలిగారు, ఎలా తపస్సు చేసి కనిపెట్టారు అన్నది ఇప్పటికీ నాకు అంత చిక్కని ప్రశ్న. నేను చాలామంది అడుగుతూ ఉంటాను, ఇవన్నీ ఆ రోజుల్లో వాళ్ళు ఎలా చెప్పగలిగారు? ఈ మోడర్న్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్, సో కాల్ మోడర్న్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అవి లేనప్పుడు వీళ్ళు ఎలా కనిపెట్టారు? ఇంటర్ప్లానటరీ డిస్టెన్సెస్, వెయిట్ ఆఫ్ ఎర్త్, డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్ అండ్ సన్ అండ్ ఎర్త్, ఇలాంటి విషయాలకి నాసా వాళ్ళు అనండి, ఇప్పుడిప్పుడే సైంటిస్టులు కనిపెడుతున్నారు. కానీ వాటికి ఆల్మోస్ట్ సమానంగా, ఇంకా అద్భుతంగా ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా చెప్పగలిగారు ఏమిటి అన్న విషయాలు ఈ భారతం నిపుణంగా చదువుతూ ఉంటే చాలా విషయాలు అందులో అద్భుతంగా కనిపించాయి. అప్పుడు నాకేమనిపించిందంటే, ఇదే పిల్లలు చదువుతూ నేర్చుకుంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక జిజ్ఞాస, ఒక కుతూహలం వస్తుంది. ఈ మోడర్న్ సైన్సే నాకు అక్కర్లేదు, ఒక రకమైన ఇంకొక మ్యాథమెటికల్ మైండ్ తోటి నేను ఆలోచిస్తే నేను ఇలాంటి విషయాలు కనిపెట్టగలను అనే జిజ్ఞాస రావచ్చు అనిపించింది. అయితే వీటిని చేయాలి అంటే పిల్లలకి ఈ కాలంలో అందరూ ఏంటంటారు, నాకు రామాయణం, భారతం, ఇతిహాసాలు ఇష్టమే, కానీ వాటిని నేర్చుకోవడం చాలా కష్టం, ఆ భాష ఇప్పుడు నాకు రాదు, ఆ టైం నాకు ఇప్పుడు లేదు అనేది చాలా కామన్గా చెప్తారు. ఇది ఉత్తి పిల్లల విషయమే కాదండి, పెద్దవాళ్ళు కూడా మేము గమనించాం. చాలామంది ఇళ్లలో పుస్తకాలు ఉంటాయి, గ్రంథాలయాలు ఉంటాయి ఇళ్లలో, రామాయణం, భారతాలు పుస్తకాలు చాలా ఇళ్లలో చూశాను. కానీ మీరు చదివారా అంటే చాలామంది తడువుకుంటారు. ఇళ్లలో పుస్తకాలు ఉన్నా కూడా సంపూర్ణ రామాయణాన్ని, 7 కాండల సంపూర్ణ రామాయణాన్ని కానీ, 18 పర్వాల మహాభారతాన్ని కానీ సంపూర్ణంగా కూలంకుషంగా చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, లెస్ దాన్ సింగిల్ డిజిట్ నెంబరే అని చెప్తాను. అయితే వాటిని మారుస్తూ మేము లిపిలో రకరకాల ప్రక్రియలతోటి, గ్రాఫుల ద్వారా, డేటాబేస్ల ద్వారా, విజువల్ ఎలిమెంట్స్ తోటి, ఆడియో వీడియోలతోటి, ఆటలతోటి, వీటిని ఆటలు అంటే ఇవి ఏవో వీడియో గేమ్స్,
వీళ్ళని వాళ్ళు కొట్టేసుకున్నారు, చంపేసుకున్నారు ఇలాంటి ఆటలు కాదు. ఏదైతే ప్రామాణికంగా మనకి గ్రంథాల్లో ఉన్నాయో వాటినే ప్రామాణికంగా తీసుకుంటూ ఆటలు తయారు చేయడానికి కొంచెం మనకు సమయం పట్టింది. అవి వాటిని కూడా యాడ్ చేస్తూ మేము చేసుకుంటూ వచ్చాం. రోజుకి 10 నిమిషాలు. మా విజ్ఞప్తి ఏంటంటే, ఏ కార్యక్రమం అయినా ఏదైనా నేర్చుకోవాలి అంటే నిబద్ధత లేకపోతే ఏం ఉపయోగం లేదు. ఏదో నేను December 31st రెజల్యూషన్ తీసుకుంటాను, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాను, ప్రతిరోజు చేస్తాను అంటారు, వారం రోజులు 10 రోజుల్లో ఆపేస్తారో నాకు తెలుసు. అలాంటి వాళ్ళకి ఎలాగైతే ఏ ఉపయోగాలు రావో, ఇది కూడా రోజుకి 10 నిమిషాల నిబద్ధతతో అట్లీస్ట్ ఒక 3 నెలలు ఈ లిపి ఎపిక్స్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరేదో అడ్వాన్స్డ్ ఎక్స్పర్ట్స్ అయిపోతారని నేను చెప్పను. కనీసం ప్రామాణికతో కూడిన 18 పర్వాల మహాభారతం కానీ 7 కాండాల రామాయణం కానీ గర్వంగా మీరు చెప్పుకోవచ్చు, నేను చదివాను, భారతం రామాయణం నేను చదివాను అని ప్రతి భారతీయుడు గొప్పగా చెప్పుకోవాలి నా ఆకాంక్ష. ఆ రోజు వస్తుందండి. ఇప్పటికే కొన్ని లక్షల మంది చూపిస్తున్నారు ఇంట్రెస్ట్. అయితే ఇది పూర్తి చేసిన వాళ్ళకి ఈ మన లిపి ఎపిక్స్లో అక్కడక్కడ కొన్ని ప్రశ్నలు జవాబులు అని ఉంటాయి, ఆటలు కూడా ఉంటాయి. వాటిల్లో ఉత్తీర్ణత వచ్చిన వాళ్ళకి, అంటే మీరు సరిగ్గా చదువుతున్నారా లేదా, మీరు చదవక్కర్లేదు, కావాలంటే వినొచ్చు కూడాను. ఇది ఒక దృశ్య కావ్యంలో చూడొచ్చు, వినొచ్చు, చదవచ్చు. మీరు సరిగ్గా చేస్తున్నారా లేదా అని మధ్యలో ప్రశ్నలు జవాబులు ఉంటాయి. ఇవి చేసి ప్రతి పర్వం పూర్తి చేయగానే మన ఎపిక్స్ యాప్లో ఒక డిజిటల్ సర్టిఫికెట్ వస్తుంది. అయితే సరస్వతి పుత్రులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, యువతేజం ప్రవక్త వక్త కేసీ గారు ఏమన్నారంటే, మీ యాప్లో కంప్లీట్ చేస్తే పూర్తిగా వాళ్ళు స్వయంగా సర్టిఫికెట్లు అందజేస్తారు. ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. అందరూ కూడా అది వినియోగపరచుకొని వాడుకోవాలని నా విజ్ఞప్తి చేస్తాను. చివరిగా రామాయణ భారత ఇతిహాసాలే కాకుండా తెలుగు భాష, ఇక్కడికి బ్రహ్మానందం గారిని ముఖ్యంగా చెప్పాలి. ఆయన ప్రస్తుతం కొంచెం లేట్, 2 ఏళ్ల క్రితం నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన నాకు ఒక సలహా ఇచ్చారు. ఇది చాలా బాగుంది, కానీ మీరు తెలుగు భాష మీద ఇంకా ఎక్కువ ప్రయోగాలు చేయండి, అది కదా మనం పట్టుకోవాల్సింది. రామాయణ భారతాలు సరే తప్ప, అవి అలాగే మన ఇతిహాసాలు, కానీ సామాన్య ప్రజలకి, ప్రజానీకానికి దగ్గరగా వెళ్ళేటట్టుగా మీరు తెలుగు భాష మీద ఆటలు తయారు చేయండి అని చెప్పి ఆయనకి నాకు ఒక స్ఫూర్తినిచ్చారు. అది అవి చేయడానికే ఆటలు, తెలుగు ఆటలు కూడా తెలుగు పదాలతో ఆటలు. అది ఎందుకంటే ఇంగ్లీష్లో ఓవర్ 100 to 200 వెరీ పాపులర్ ఆటలు ఉన్నాయండి. నిత్యం 20 మిలియన్ మంది సబ్స్క్రిప్షన్ పేమెంట్ చేస్తూ ఆడుతున్నారు ప్రపంచం అంతాను ఇంగ్లీష్లో. అయితే కామన్ మ్యాన్కి మన తెలుగులో కానీ హిందీలో కానీ మన భారతీయ భాషల్లో చక్కగా ఆడుకోవడానికి అలాంటి ఆటలు అసలు లేవనే చెప్పాలి. ఆ వెలితి ఉంది అని నాకు అనిపించింది. సో ఒక పక్క రామాయణ భారతాన్ని క్యూరేట్ చేస్తూ తెలుగు పదాలు, తెలుగు సామెతలు, తెలుగు సంస్కృతి క్యూరేట్ చేస్తూ, అలాగే ఇప్పుడు హిందీ, గుజరాతీ అన్ని భాషల్లోకి చేస్తున్నాం. దాన్ని లిపి బ్రెయిన్ బూస్టర్ అని అంటాం యాప్ని. అదొక చేసాం. ఇది చేస్తూ ఉంటే ఇందాక చెప్పినట్టు సిలికాన్ ఆంధ్ర మనబడి అనే వ్యవస్థ అమెరికాలో చాలా పాపులర్ స్కూలు. వాళ్ళు ఇప్పటికి 1,00,000కి పైగా పిల్లలకి తెలుగు నేర్పారండి. 7 తరగతుల్లో 7 లెవెల్స్లో తెలుగు నేర్పుతారు. వాళ్ళు ఎంత అద్భుతంగా తెలుగు అక్కడ నేర్పుతున్నారంటే ప్రవాసాంధ్రులకి, అక్కడ 7వ తరగతి తెలుగులో ఉత్తీర్ణులైన వాళ్ళు తెలుగులో కంద సీస పద్యాలు కూడా రాయగలుగుతున్నారు, చందోబద్ధంగా పద్యాలు రాయగలుగుతున్నారు. అది ఈ విషయం చెప్తే తెలుగు స్టేట్స్లో కూడా ఆ సామర్థ్యత చాలా తగ్గిపోతుంది. దాన్ని మళ్ళీ వాళ్ళు రివైవ్ చేస్తున్నారు. సో వాళ్ళు మన యాప్ చూసి ఇది చాలా అద్భుతంగా ఉంది, ఇదే టెక్నాలజీని మీరు మా పిల్లలకి మా పాఠ్యాంశాలకు అనుగుణంగా చేయగలరా అని అడిగారు. అది మేము చేస్తున్నాం. ఈ ఏప్రిల్ నుంచి ఇది ఏటా 15,000 మందికి మన లిపి కిడ్స్ అనే యాప్ కంపల్సరీగా వాళ్ళు పిల్లలు నేర్చుకుంటారు. సో అదే నేను ఒక సభలో గరికపాటిగా చెప్పారు, చాలా స్కూళ్ళల్లో మీకు తెలుగు టీచర్లు లేవు. ఓకే, అది ఒక ప్రాబ్లం ఉంది మనకి తెలుగు స్టేట్స్లో. వనరులు లేవు, టీచర్లు లేరు అంటున్నారు కదా. కనీసం మీరు కెమిస్ట్రీ టీచర్ అవ్వచ్చు, ఫిజిక్స్ టీచర్ అవ్వచ్చు, మ్యాథ్ అవ్వచ్చు, మీ పాఠ్యాంశం అయిపోయాక ఆఖరి 5 నిమిషాల్లో ఒక శతకం నేర్పి పంపించండి పిల్లలకి అని చెప్తున్నారు. శతకాలు, తెలుగు శతకాలు నేర్పమంటున్నారు. మేము ఆ తెలుగు శతకాలను కూడా మా యాప్లో క్రోడీకరించి వాటిని చాలా వినూత్నమైన రీతిలో అద్భుతమైన వీడియోలతోటి ఆ శతకాలన్నీ తయారు చేసాం.
తర్వాత సమయం ఉంటే మన రిలీజ్ ఫంక్షన్ అయ్యాక లిపి కిడ్స్ కూడా మీకు చూపిస్తాం. సో లిపి కిడ్స్ పిల్లలకి లిపి బ్రెయిన్ బూస్టర్ అనేది తెలుగు పదాల ఆట, ఇందాక ఫస్ట్ కొంచెం చూపించాను. రామాయణం, మహాభారతాలు, లిపి ఎపిక్స్, ఇలా 3 యాప్స్ తోటి మనం వచ్చాం. ఇది అందరూ కూడా దీనికి విస్తీర్ణత ఇచ్చి మేము చేస్తున్న మా కార్యక్రమానికి సహాయం చేస్తూ మీ మాధ్యమాల్లో, మీ ప్రసంగాల్లో, మీ అవకాశాల్లో మా గురించి చెప్పి, ఈ లిపి యాప్స్ గురించి చెప్పి వీటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు.